హల్లెలూయా, హల్లెలూయా. రెండో రాజుల గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం 8 వచనాల వరకు చదువుకున్నాం. మరి హిజ్కియా గురించి గత వారం కంటే మొదటి వారము హిజ్కియా శ్రమలలో దేవునిపై ఆధారపడుట అనేటటువంటి ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాం. గడిచినటువంటి ఆదివారము హిజ్కియా భక్తి జీవితంలో ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఏంటంటే హిజ్కియా నీతిగా జీవించిన వాడు అనేటటువంటి విషయాన్ని నేర్చుకుని నీతి ద్వారా దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలు కొన్ని విషయాలు మనం తెలుసుకొని ఉన్నాము. గత శుక్రవారం నాడు హిజ్కియా యొక్క ప్రార్థన ద్వారా దేవుడు జరిగించిన అద్భుత కార్యాలు గడిచిన శుక్రవారం నాడు సంపూర్ణ రాత్రి ప్రార్థన కొడుకులో ధ్యానించడం అనేది జరిగింది. మరి ఈనాడు కూడా హిజ్కియా యొక్క భక్తి జీవితంలో ఆయనకున్నటువంటి కొన్ని మంచి లక్షణాలు, మంచి సుగుణాలు మరి జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి దేవుని మహాకృప వల్ల, దేవుని దయ వల్ల ఈ 2024 సంవత్సరంలో మనల్ని దేవుడు 11 నెలలు కాచి కాపాడారు. ఈ 12వ నెలలోనికి దేవుడు మనల్ని నడిపించారు. అందుని బట్టి మనందరం కూడా దేవాది దేవునికి కృతజ్ఞత వందనాలు స్తుతులు మనం చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రాలు కలిగినగా. మరి మనం క్షేమంగా ఉన్నామంటే అది దేవుని ఉచితమైన కృపే. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనకంటే గొప్పవారు, గనులైన వారు చాలామంది ఈ దినాన్ని చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు. కానీ మనం సురక్షితంగా ఉన్నామంటే అది దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం. అందరం ఒకసారి 2 చేతులు కూడా దేవుని వైపు చాపి దేవునికి స్తుతులు చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలండి. ఈనాడు మరి హిజ్కియా యొక్క భక్తి జీవితంలో మరొక విషయాన్ని 5వ వచనాన్ని మనం చదువుకుని 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ప్రారంభించుకుని, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసించిన వాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమ్మైన వాడు ఒక్కడును లేడు. చాలు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మరొకటి ఏంటంటే తన భక్తి జీవితంలో తనకున్నటువంటి రెండవ సుగుణం ఏంటంటే ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా యందు విశ్వాసముంచినవాడు. ఈయన అలాంటి వాడట, దేవుని యందు విశ్వాసముంచినవాడు. తన విశ్వాసం గురించి ఆ కిందన చెప్పేటటువంటి మాట ఏంటంటే, అతని తరువాత వచ్చిన యోధా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒక్కడును లేడు. అంటే తన విశ్వాసానికి సరిపోల్చినటువంటి వారు, తనలాంటి విశ్వాసం గలవారు అతనితో సరిపడేవారు ఎవరునూ లేరట. తనలా నీతిగా జీవించిన వారు తన ముందు రాజుల్లో కానీ తన తరువాత రాజుల్లో కానీ లేరు. అలా ఆయనలాంటి విశ్వాసం కలిగిన వారు అతని ముందు రాజుల్లో కానీ అతని తర్వాత రాజుల్లో కానీ లేరు. హిజ్కియా ఎలాంటి వాడంటే దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వాడు. అందుకనే భక్తి జీవితంలో మనకి ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటంటే విశ్వాసం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రైస్తవ జీవితానికి పునాది లాంటిది విశ్వాసం. అందుకనే మనకి తెలుసు, అబ్రహాంతో దేవుడు అంటాడు, అతడు యెహోవాను నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే నమ్మకం, విశ్వాసం అనేటటువంటిది దేవుని పిల్లలకు ఎలాంటిదంటే అది పునాది రాయి లాంటిది విశ్వాసం అనేటటువంటి. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే హిజ్కియా ఎలాంటి వాడని దేవుని వాక్యం చెప్తుందంటే అతడు ఇశ్రాయేలీయుల దేవుని యందు విశ్వాసము గలవాడు అనేటటువంటి మాట. కనుక దేవుని యొక్క పిల్లలుగా మనం కూడా మన క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలుగా మనకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే విశ్వాసం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యంగా మన జీవితాల్లో కూడా ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం.
మనలో విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండడం మాత్రం మనం ఎలాంటి వారమంటే అసాధ్యమనేటటువంటి సత్యాన్ని కూడా మనము గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక అందుకని హిజ్కియా ఎలాంటి వాడటంటే, ఇదిగో అతన్ని ముందు రాజుల్లో కానీ అతని తరువాత రాజుల్లో కానీ ఆయన లాంటి విశ్వాసం గలవారు ఎవరునూ కూడా లేరట. అందుకనే ఒక మాట మనకి 12వ కీర్తనలో లాగుంది మనకు కనబడుతుంది. ఒకసారి 12వ కీర్తనలోనికి రండి. ఒకసారి 12వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారు. ఏమైపోయారటండి విశ్వాసులు? నరులలో ఉండకుండా విశ్వాసులు ఏమయ్యారట? గతించిపోయారట. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారట. కానీ ఇక్కడ హిజ్కియా గురించి చెప్పేటటువంటి మాట ఏంటంటే, అతడు ఇశ్రాయేలీల దేవుని యందు విశ్వాసముంచిన వాడు, అతని వంటి వాడు ఇంకెవరూ కూడా లేరు. ఇక్కడేమంటున్నాడు ఆయన? నరులలో విశ్వాసులు ఏమైపోయారట? గతించిపోయిరి. ఇదిగో విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి అంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారంటే హిజ్కియా మరి ఎంత భక్తిగా దేవుని యందు విశ్వాసాన్ని ఆయన కాపాడుకున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని అపోస్తులుడైన పౌలు కూడా ఏమంటాడంటే, నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను అంటాడు. చాలాసార్లు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ లోకములో ఉన్న అన్నిటినీ మనం కాపాడుకోవడానికి ఎక్కువ ప్రయాసపడతా ఉంటాం. ఏమండి? కాదంటారా? కానీ విశ్వాసాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం అనేటటువంటిది మనం చేయగలుగుతామా? పౌలు ఏమంటాడంటే, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఎలాంటి సమయంలో విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ఆయన అని అంటే, అన్ని సమృద్ధి కలిగినటువంటి స్థితిలో మాత్రమైనా విశ్వాసాన్ని కాపాడుకోలేదు. కానీ సర్వము కూడా పోయిన తరువాత కూడా ఆయన తన విశ్వాసాన్ని తాను కాపాడుకోగలిగాడు. దేవునికి స్తోత్రాలు కలిగినగా. హల్లెలూయా. అంటే పరిస్థితులన్నీ కూడా తనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా తను ఏం చేయగలిగాడంటే తన విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు. మనం గమనించగలిగితే ఈ లోకంలో ఆస్తిపాస్తులు కానీ లేకపోతే మనకున్న మంచి అయినా చెడ్డైనా వీటన్నిటిని మనం ఏం చేస్తుంటామంటే వాటిని కాపాడుకోవడానికి ఎంతో ప్రయాసపడతా ఉంటాం. కానీ మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో మనం చేసేటటువంటి ప్రయత్నం ఏంటి? పౌలు అనేటటువంటి మాట ఏంటంటే, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగుని నేను తుదముట్టించాను అంటాడు ఆయన. విశ్వాస యాత్రలో తన జీవితాన్ని ఏం చేశాడంటే చివరి వరకు కూడా కాపాడుకోగలిగాడు. నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రాలు కలిగినగా. హల్లెలూయా. మరి మన జీవితంలో మన విశ్వాసాన్ని మనం ఎలా కాపాడుకున్నాం? అక్కడ పౌలు అంటాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అని ఆయన ఏం చెప్పగలుగుతున్నాడంటే దృఢ నమ్మకంతో చెప్పగలుగుతా ఉన్నాడు. ఇక్కడ హిజ్కియాను గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు, అతని ముందు వారిలో కానీ అతని తరువాత వారిలో కానీ అతని లాంటి విశ్వాసం కలిగిన వారు లేరు అంటా ఉన్నాడు. ఈనాడు మరి మన జీవితాల్లో మనకున్నటువంటి విశ్వాసము ఏంటి అన్నది మనం ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి. ఒకవేళ విశ్వాస విషయంలో ఏమన్నా లోపాలుంటే మనం కూడా ఏం చేసుకోవాలంటే ఈ లోకంలో ఉన్నాయన్ని కాపాడుకోవడం కంటే మన విశ్వాసమును కాపాడుకోవడం మాత్రం చాలా శ్రేష్టమైనటువంటిది. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనం బ్రతికినంత కాలం కూడా ఇదిగో మనం ప్రభు యొద్దకు చేరేంత వరకు కూడా మనం ఏం చేయగలగాలంటే మన విశ్వాస యాత్రను మనము కాపాడుకోవాలి. చూడండి, పట్టు చీర కొనుక్కున్నామనుకోండి, ఆ చీరకి ఒక చిన్న మరక అవ్వకుండా మనం ఏం చేస్తాం?
కాపాడుకుంటా ఉంటాం. ఒకవేళ మెడలో ఏదైనా బంగారు ఆభరణం కానీ వేసుకున్నామనుకోండి, ఎవరన్నా దొంగలు పట్టుపోకుండా ఆభరణాన్ని మనం ఏం చేసుకుంటుంటాం, కాపాడుకుంటా ఉంటాం. ఒకవేళ మనకేమన్నా, ఒకవేళ మన చెప్పులు కానీ లేకపోతే మన విలువైన ఏమన్నా ఉన్నాయనుకోండి, వాటిని మనం ఏం చేసుకుంటామంటే అవి పాడవకుండా కాపాడుకుంటాం. ఒకవేళ కొత్త కారు కొనుక్కున్నామనుకోండి, ఆ కారు దేనికి గీసుకోకుండా మనం ఏం చేస్తాం, కాపాడుకుంటా ఉంటాం. లేదనుకుంటే మన శరీరం ఉందనుకోండి, మన శరీరానికి ఏ బలహీనతలు కానీ, ఏ ఇబ్బందులు కానీ, ఏ దెబ్బలు కానీ తగలకుండా మన శరీరాన్ని మనం ఏం చేస్తాం, కాపాడుకుంటా ఉంటాం. కానీ ఇవన్నీ కాపాడుకుంటాం కానీ మన విశ్వాసాన్ని మాత్రం మనం ఎంతవరకు కాపాడుకోగలుగుతా ఉన్నాం? మన విశ్వాస ప్రయాణాన్ని ఎంతవరకు మన జీవితంలో కాపాడుకోగలుగుతున్నాం? దేవునికి స్తోత్రాలు కలిగిన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసు ప్రభువారు అంటాడు కదా, ఒక శతాధిపతి అయినటువంటి ఆ శతాధిపతి దగ్గర ఒక పనివాడు పని చేస్తున్న సమయంలో, ఆయనకు ఒక బలహీనత వచ్చిన సమయంలో ఆ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి కొంతమందిని పంపించి, ఇదిగో నా దాసిని బాగు చేయమని ఆయన్ని యేసయ్యని అడగండి అని పంపితే, వెళ్ళి ప్రభువుని అడిగితే ప్రభు వస్తా ఉంటే, అప్పుడు ఇలాగా ఈ శతాధిపతి కూడా ప్రభు దగ్గరికి వస్తా ఉంటే, అప్పుడు యేసు ప్రభుని అతను చూసి అంటాడు కదా, అయ్యా మీరు మా ఇంటికి వచ్చేంతగా మీరు శ్రమ పుచ్చుకోవద్దండి, మీరు మాత్రము ఒక మాట సెలవివ్వండి, నా దాసుడు బాగుపడతాడు. అప్పుడు యేసయ్య అంటాడు, ఇశ్రాయేలులోనైనా నేను ఇంత విశ్వాసము గలవానిని కనుగొనలేదు. దేవునికి స్తోత్రాలు కల. అంటే ఇశ్రాయేలులోనైనా నేను ఇంతటి విశ్వాసం గలవాన్ని కనుక్కోలేదంటే, ఇదిగో అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇదిగో దేవుణ్ణి నమ్ముకున్న వారిలో కూడా అంత విశ్వాసము లేదు. తర్వాత కనాను స్త్రీ అనేటటువంటి ఆమెకు తన కుమార్తెకు దయ్యం పట్టినటువంటి సందర్భంలో ఆమె ఏం చేస్తాదంటే, ప్రభువు దగ్గరికి వచ్చి అయ్యా నా కుమార్తెని నీవు బాగు చేయమని వేడుకుంటారు. బాగు చేయమని వేడుకుంటే అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, నేను ఇశ్రాయేలు వారి కొరకే వచ్చాను కానీ వేరే వారి కొరకు రాలేదు అంట. ఆ తర్వాత ఆమె పదే పదే బ్రతిమలాడుతూ ఉంటే యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఇదిగో రొట్టె ముక్కను, ఆ రొట్టె ముక్కను ఇదిగో పిల్లల దగ్గర ఉన్నటువంటి రొట్టె ముక్కను తీసి కుక్కలకు వేయడము యుక్తము కాదు కదా అంటాడు. అప్పుడు ఆమంటది, అయ్యా ఇదిగో కుక్క పిల్లలు కూడా తన యజమానుని బల్ల మీద నుండి పడేటటువంటి రొట్టె ముక్కలు తింటాయి కదా అంటే, అప్పుడు యేసయ్య అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, విశ్వాసులు నరుల్లో ఏమైపోయారట, గతించిపోయారట. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో హిజ్కియా యొక్క విశ్వాసాన్ని మనం గమనించగలిగితే, హిజ్కియా గురించి చెప్పబడిన మాట ఏంటంటే, అతని లాంటి విశ్వాసం కలిగిన వాడు అంతకు ముందు కానీ అతని తర్వాత కానీ లేరు అంటాడు. పౌలు గురించి మనం గమనించగలిగితే, ఇదిగో నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఎప్పటి వరకు అంటే, ఇదిగో ప్రభు యొద్దకు నేను చేరే వరకు కూడా నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటాడు. ఇంక మన శతాధిపతిని గురించి మనం గమనించగలిగితే, నువ్వు మాట మాత్రం సెలవిస్తే ప్రభు నా దాసుడు బాగుపడిపోతాడు. ఇంత గొప్ప విశ్వాసం గలవాడిని నేను చూడలేదంటాడు యేసయ్య. ఆశ్చర్యపోతాడు. తర్వాత కనాను స్త్రీ దగ్గరికి మనం వెళ్తే, అక్కడ కూడా కనాను స్త్రీని గురించి ఆయన అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవునికి స్తోత్రాలు కలిగిన. మరి మన విశ్వాస యాత్ర, మన భక్తి జీవితములో, హిజ్కియా భక్తి జీవితములో తన విశ్వాసాన్ని గురించి దేవుని వాక్యం అతనిలాంటి విశ్వాసం గలవారు లేరని చెబుతుంది. మరి మన విశ్వాస ప్రయాణం ఎట్లా ఉంది? హిజ్కియా లాంటి విశ్వాసంలో మనం ఎదుగుతున్నామా? లేదనుకుంటే పౌలులాగా మన విశ్వాస ప్రయాణాన్ని, మన జీవితాన్ని విశ్వాసంలో కాపాడుకోగలుగుతున్నామా? శతాధిపతి లాంటి ఇదిగో విశ్వాస స్థితిలో మనం ఎదుగుతున్నామా? కనాను స్త్రీ లాంటి గొప్ప విశ్వాస యాత్రలో మనము సాగుతున్నామా? ఒకవేళ లేకపోతే ఈ దినాన్ని మనం కూడా ఏం చేసుకోవాలంటే, అన్నింటినీ సంపాదించుకోవడం కంటే మన విశ్వాసాన్ని బలపరుచుకొని మన యొక్క విశ్వాస జీవితంలో మనం ముందుకు దినదినము పెంపొందుతూ మన జీవితకాల పర్యాంతరం వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే దేవుని యొక్క కనికరం మనపైన దేవుడు అనుగ్రహిస్తాడు. అపోస్తులు ఏమని అడుగుతారో తెలుసా? 2 అడిగారు యేసు ప్రభు శిష్యులు.
యేసు ప్రభుని రెండు అడిగారా? ఒకటి చెప్తారా మీరు ఎవరన్నా? యేసు ప్రభుని 2 అడిగారు. యేసు ప్రభుని అపోస్తులు శిష్యులు మీకు ఏం కావాలి అని అడిగాడు యేసు ప్రభు వారు. అడిగితే రెండు అడిగారు. చెప్తారు మీరు ఎవరా? యేసు ప్రభు శిష్యులు యేసయ్య అడిగాడు, ఏమయ్యా మీకు ఏం కావాలని అడిగాడు యేసయ్య. అడిగితే అప్పుడు వాళ్ళు రెండు అడిగారు. ఏమడిగారు చెప్పండి, చెప్తారా? రైట్, వెరీ గుడ్. 2 ఒకటి ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, ప్రభు మాకు ప్రార్థన నేర్పించు. మనం అదే ప్రభువు నేర్పిన ప్రార్థన చేస్తాం. రెండోది అడిగారో తెలుసా? ఒకసారి లోకాసు సువార్త మీరు 17వ అధ్యాయంలోనికి రండి. లోకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీ వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడదు అని చెప్పినప్పుడు అది మీకు లోబడును. చాలండి. ఏమడిగారు? రెండోది, ప్రభువా మా విశ్వాసమును నీవు వృద్ధిపరచు. ఒకటి ప్రార్థన, రెండోది మా విశ్వాసాన్ని నీవు వృద్ధిపరచు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. వాళ్ళు అడిగినటువంటి ఈ 2 మనవుల్ని అడిగాడు యేసు ప్రభు శిష్యులు. ఏమయ్యా ఇదిగో నా వల్ల మీకు ఏం కావాలంటే యేసయ్యని వాళ్ళు అడిగింది ఏంటంటే, ప్రభు మాకు ప్రార్థన నేర్పండి అన్నారు. రెండోది, మా విశ్వాసాన్ని మీరేం చేయాలి? వృద్ధి చేయండి. విశ్వాసంలో మమ్మల్ని బలపరచండి. ఎందుకో తెలుసా? ఇంతటి యేసు ప్రభుని అడిగిన తర్వాత వీళ్ళ విశ్వాసంలో ఎప్పటి వరకు తప్పిపోయారు చెప్పండి. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నారు. ప్రభు చేసిన కార్యాలు చూశారు, ప్రభుతో నడిచారు, ప్రభు యొక్క అద్భుతాలన్నీ వీళ్ళు చూశారు. వీళ్ళ విశ్వాసం ఏమైపోయింది చెప్పండి? కాపాడుకోగలిగారా? ప్రభు యొక్క అద్భుతాలన్నీ చూశారు వీళ్ళు. ఆయన నీటి మీద నడడం చూశారు, సముద్రాన్ని గద్దించడం చూశారు, 5 రొట్టెలు 2 చిన్ని చేపలను ఆయన ఆహారంగా చేయడం చూశారు, రోగుల్ని స్వస్థపరచడం చూశారు, తర్వాత చనిపోయిన లాజరును లేపడం చూశారు. ఇలాగ ఇంకా నాయన కుమారుడు యొక్క విధవరాలు కుమారుని చనిపోయిన పాడిని ముడితే లేవడం చూశారు, రక్తస్రావం కలిగిన ఆ యొక్క స్త్రీ యొక్క వస్త్రం ముడితే బాగుపడడం చూశారు. ఇవన్నీ చూశారు 3.5 సంవత్సరాల్లో. కానీ వారి విశ్వాసంలో ఏమైపోయారో తెలుసా? ఎలా ఉన్నారంటే, ఆయన చనిపోయినప్పుడు ఆయన శిలువ మరణానికి అప్పగించినప్పుడు వీళ్ళు ఏం చేయబడ్డారు చెప్పండి? అందరూ పారిపోయారు. అంటే వీళ్ళు విశ్వాసంలో ఉన్నట్లే ఒకే ఒక్క ఆయన ఉన్నారు. ఎవరైనా? రైట్, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒకే ఒక్క ఆయనేమో అప్పగించాడు, 10 మంది పారిపోయారు. ఒక్క ఆయన మాత్రం ఉన్నాడు. ఆయన ఎవరంటే యోహాను ఒక్కడు మాత్రమే ఆ సిలువ ఎదుట అలా నిల్చున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎంత గొప్ప విశ్వాసం ఈనాడు వాళ్ళు చూడండి. ఎందుకంటే మా ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధిపరచని ఎందుకు వాళ్ళు అడిగారంటే, ఇదిగో యేసు ప్రభుతో ఉన్నారు, కానీ విశ్వాసంలో మాత్రం వాళ్ళు ఎలా ఉన్నారు? బలహీనులుగానే ఉన్నారు. విశ్వాసాన్ని బేస్ చేసుకుంటే యోహాను చాలా పటిష్టమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. చూడండి, యేసు ప్రభును పట్టుకున్నారు, ఆ సిలువ మీద ఆయన్ని వేలాడదీశారు. వేలాడదీసిన సమయంలో వీళ్ళు ఎందుకు పారిపోయారు? వీళ్ళందరూ ఎందుకు పారిపోయారు? పారిపోయారండి వీళ్ళందరూ? దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళందరూ ఎందుకు పారిపోయారు చెప్పండి? ఏమండి, దేనికి భయపడ్డారు వీళ్ళు? వీళ్ళకి కూడా అదే పరిస్థితి వస్తుందని. వీళ్ళకి కూడా ఎందుకు వీళ్ళు భయపడ్డారంటే, ఆయన పట్టుకుని సిలువకు అప్పగించారు, సిలువ వేశారు కాబట్టి ఆయనతో ఇప్పుడు పేతురుని ఏమంటుంది ఒక చిన్న అమ్మాయి, ఇదిగో ఈయన కూడా యేసుతో కూడా ఉన్నాడంటే, అమ్మమ్మ ఆయన ఎవరో నాకు తెలియదు. ఎందుకని? ఆయనతో ఉన్నాము అని అంటే ఆయనలాగే మమ్మలను కూడా సిలువకు అప్పగిస్తారు, ఆయనలాగా మమ్మల్ని శ్రమ పెడతారని వీళ్ళు ఏం చేశారంటే భయపడి వీళ్ళందరూ కూడా పారిపోయారు. కానీ యోహాను ఒక్కడ మాత్రం ఏం చేశాడంటే ప్రభువు మీద ఆయనకున్న విశ్వాసము, ప్రభువు మీద ఆయనకున్న ప్రేమ,
ప్రభువు మీద ఉన్న ఆయనకున్నటువంటి భక్తి ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేకపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన నిజమైన ప్రేమ ఏంటంటే అదే. నిజమైన భక్తి, నిజమైన ప్రేమ, నిజమైన విశ్వాసం ఎవరిదంటే యోహాన్ది. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప విశ్వాసం అనేటటువంటి విషయాన్ని మనం వీళ్ళందరూ దూరమయ్యారు, కానీ యోహాను మాత్రం ప్రభుకి దూరం అవ్వలేదు. నిజంగా మనల్ని ప్రేమించేవారు మన కష్టములో, మన నష్టములో, మన శ్రమలో, మన బాధలో, మన కన్నీటిలో, మన దుఃఖములో, మన వేదనలో కూడా నిజంగా ప్రేమించేవారు ఏం చేస్తారు? నిలవబడతారు. నిజంగా ప్రేమించేవారు నిలబడతారు. మనం నిజంగా ఎవరైనా ప్రేమిస్తే చూడండి, భార్య భర్తలకి వివాహం అయిన తర్వాత కొన్ని మాటలు అడుగుతారు. ఏమనంటే భర్తను అడుగుతారు, నీవును ప్రేమిస్తావంటే ప్రేమిస్తానంటాడు. భార్యను అడుగుతారు, ఈయనకి నువ్వు లోబడతావంటే లోబడతానంటారు. ఇలా కొన్ని ప్రమాణాలు జరుగుతాయి. ఇది ఇలా జరిగేసరికి పరిస్థితులు ఏమవుతాయంటే, ఈ ప్రమాణాలన్నీ చేస్తారు, వివాహమైన కొత్తలో చక్కని ప్రేమను పంచుకుంటారు. కాలం గడిచే కొలది ఏమవుతుందో తెలియదు, కానీ ఒకరి మీద ఒకరికి ఏమైపోతుంది? ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. ఏమండి, భార్యకు కష్టం వస్తే ఎక్కడికి పంపించేస్తుంటారు? ఎక్కడికి పంపించేస్తారండి? నేను పంపించడం తప్పని కదా చెప్తున్నాను. ఎక్కడికి పంపించేస్తారు? పంపించేసి మరలా వాళ్ళ పుట్టింటికి వెళ్ళి మళ్ళా ఆరోగ్యంగా క్షేమంగా మళ్ళా ఆమె ఉన్న తర్వాత, అమ్మ మా ఆవిడ్ని మాకు పంపించండి అని వెళ్తాడు ఈయన యజమాని. నిజమైన ప్రేమనండి అది? అది చెప్పండి అని మనలో మాట. నిజమైన ప్రేమనది. ఒకసారి వెళ్ళి చూసి వచ్చేస్తాడు నీరసంగా ఉన్నప్పుడు. ఒక అరగంట ఉండి, ఒక అరగంట ఉంటాడు, ఒక గంట ఉంటాడు, ఒక 100 రూపాయలు పప్పలు పట్టుకెళ్ళి, బాబు ఈ పోటుకుండంటే ఎక్కడొకవేళ ఏదన్నా పని చేయబడుతుందేమో అని ఏం చేస్తాడంటే, నాకు పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది అని ఆ 100 రూపాయల పళ్ళు పట్టుకెళ్ళి వచ్చేస్తాడు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆ బిడ్డకి కావలసిన సేవలన్నిటినీ కూడా అందిస్తారు. ఇది నిజమైన ప్రేమేనా? భార్య చక్కగా భర్తతో చక్కగా ఉంటారు. కొంతకాలం గడిచిన తర్వాత భర్త మీద ప్రేమ ఏమవుతుంది? సన్నగిలుతూ ఉంటుంది. ఇది నిజమైన ప్రేమేనండి? నిజంగా ప్రేమ ఉన్నవారు ఏం చేస్తారంటే, భార్య భర్తల మధ్య కానీ కుటుంబములో కానీ ఎక్కడైనా కష్టములోను, కన్నీటిలోను, దుఃఖములోను, వ్యాధిలోను, బాధలోను, ఇబ్బందులోను, ఇరుకులోను, శ్రమలోను, ప్రతి పరిస్థితిలో కూడా ఏం చేస్తారు? నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళు నిలబడతారు. ఆలే నిజమైనటువంటి ప్రేమ కలిగిన వారు. యోహాను కూడా ఏం చేశాడంటే, ఈ 10 మంది దూరమైనా సరే యోహాను మాత్రం ప్రభువుకి దూరం అవ్వలేదు. అంటే నిజంగా ప్రభుని ప్రేమించిన వారు ఎవరంటే ఈ యోహానే. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. తరువాత నిజమైన భక్తి ఎవరిదని మనం గమనించాలంటే ఈ యోహాన్ది మాత్రమే. తర్వాత వాళ్ళు మరలా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, మరలా విశ్వాసంలో స్థిరపడ్డారు, భక్తిలో కొనసాగింపబడ్డారు. తర్వాత మరలా దేవుని కొరకు హతసాక్షులు అవ్వారు. కానీ ఎప్పుడు సందర్భములో మాత్రం జరిగినటువంటి సంఘటన. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. ఎప్పుడన్నా ఒకే ఒకటి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పరిస్థితులు ఎట్లా ఉన్నా, మన పరిస్థితులన్నిటిలో మనల్ని ప్రేమించేవారే నిజమైన ప్రేమికులు. దేవునికి స్తోత్రాలు కలిగిన. ఒకవేళ మన స్థితిగతులు ఎలా ఉన్నా యోహాన్లాగా ప్రేమించిన వారమే నిజంగా దేవుని యందు మనము విశ్వాసములో ఉన్నవారము, భక్తిలో ఉన్నవారము, దేవుణ్ణి ప్రేమించిన వారు. ఒకవేళ అట్లాగా మనం కూడా ఉంటే ప్రభు మన జీవితాలను కూడా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడు వాక్యంలో ఒక మాట ఉంటుంది, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను. దేవుణ్ణి ఒకవేళ ఈ లోకంలో ఎవరిని ప్రేమించైనా మనం నష్టపోవాలి, కానీ దేవుణ్ణి ప్రేమించి మాత్రం నష్టపోవడం అనేది అసాధ్యమైనటువంటి పని. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఈ లోకంలో తల్లిని ప్రేమించిన, తండ్రిని ప్రేమించిన, అన్నని ప్రేమించిన, బంధువులను ప్రేమించిన, స్నేహితులను ప్రేమించిన, ఎవరిని ప్రేమించిన మనం నష్టపడొచ్చేమో, కానీ యేసు ప్రభుని ప్రేమిస్తే మాత్రం నష్టపోయే పరిస్థితి
లేనే లేనే లేదు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అపోస్తలులు అడిగింది ఏంటంటే, మా విశ్వాసాన్ని నీవు మాకు వృద్ధి చేయి. గనుక ఈ హిజ్కియా ఎలాంటి వాడు అనే విషయాన్ని గమనించగలిగితే, అతని ముందుడు కానీ అతని తర్వాత కానీ అతని లాంటి విశ్వాసం కలిగిన వారు లేరు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని విశ్వాసం గల వారిని వచ్చి ఈ 2వ రాజుల గ్రంథములోనే మనకి దయతో 19వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇంకొక మాట కనపడుతుంది మనకి. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 10. యూదా రాజుకు హిజ్కియాతో ఎలాగ చెప్పాడు, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని నీవు చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకు. ఎవరు నమ్ముకున్నాడంటేనా హిజ్కియా దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రాలు కలిగినాయి. దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేన్ని నమ్మలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఎట్లాగ వాళ్ళని కనికరింతాడనే విషయాన్ని గమనించగలిగితే 25వ కీర్తనలో 3వ వచనంలో ఒక మంచి మాట కనపడుతుంది. 25వ కీర్తన 3వ వచనంలో ఒక మాట కనపడుతుంది. 25వ కీర్తన 3. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గునందడు. చాలండి. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం ఏం చేయమాట, మనం ఎప్పుడూ కూడా సిగ్గుపడమాట. ఒకవేళ ఏ విషయంలో కూడా మనల్ని దేవుడు ఏం చేస్తాడట, సిగ్గుపడినవాడట. హిజ్కియా పాపం దేవుని యందు విశ్వాసం ఉంచాడు, కానీ తన జీవితంలో దేవుడు ఎక్కడా కూడా సిగ్గును దేవుడు రానివ్వలేదు. కనుక మన జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని కొరకు మనం కనిపెడితే, దేవుని యందు మన విశ్వాసం ఉంచితే ఎప్పుడూ కూడా మనల్నైనా సిగ్గుపరిచేటటువంటి దేవుడు కాదు. తరువాత మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో కూడా 2 గుడ్డి వాళ్ళ గురించి మనకి తెలుసు కదా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ మనకి మరొక మాట కనపడుతుంది. వారు నమ్ముచున్నాం ప్రభువా ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చెప్పున మీ కలుగును గాకని చెప్పినంతలో వారి కన్నులు తెరబడించాలి. ఇక్కడ మనం గమనించగలిగితే 2 గుడ్డివారు యేసు ప్రభుని పిలిచారు. ప్రభువా మా యొక్క ఇదిగో మమ్మల్ని బాగు చేయమని పిలిస్తే యేసు ప్రభు వాళ్ళని ఒక ప్రశ్న వేశాడు. ఏంటి అని అంటే, ఇది 29 వారు 28వ వచనంలో ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డి వారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చెప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. 2 గుడ్డివారు యేసు ప్రభు దగ్గరికి వచ్చాయా మా కన్నులు బాగు చేయమని అడిగితే యేసు ప్రభు ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, అయ్యా నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రభువా నీవు చేయగలవని మేము నమ్ముతున్నాము అనగానే వారి విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు ఏం చేశాడంటే, వెంటనే వారి కళ్ళను ముట్టాడైనా వెంటనే వారికి జరిగిన సంగతి ఏంటంటే, వారి యొక్క కళ్ళు తెరవబడ్డాయి. వారు దేవుని చేత బాగుపడ్డారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మన జీవితాలు బాగుపడాలి. మనం బాగుపడాలంటే ఎవరిని నమ్మాలంటే, దేవుణ్ణి మనం ఎప్పుడైతే నమ్ముతామో దేవుడు మనల్ని ఆయన ఏం చేస్తాడో బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. యోసేపు గురించి మనకు తెలుసు కదా. పాపం యోసేపు తల్లినవని తండ్రినవని వారు అన్నలవని జరిగిన సంగతిని గమనించగలిగితే, యోసేపు అందరికంటే ఎవరిని ఎక్కువ నమ్ముకున్నాడు, దేవుణ్ణి ఎక్కువ నమ్ముకున్నాడు. అందుకని యోసేపుని దేవుడు అలాగ ఆశీర్వదించాడంటే, ఆయన అన్నల సహాయం కానీ తల్లిదండ్రుల సహాయం కానీ ఎవరి సహాయం కానీ చివరికి ఐగుప్తు దేశానికి ఎలాగెళ్ళాడు ఆయన ఐగుప్తు దేశానికి ఒంటి మీద బట్ట లేకుండా వెళ్ళాడు ఆయన. అలాంటి వ్యక్తి అక్కడ సింహాసనం మీద కూర్చొని ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఇవన్నీ అలాగొచ్చాయి. దేవుడు యోసేపుకి అనుగ్రహించి, ఎందుకంటే తన వారిని ఎవరిని నమ్మలేదు, కానీ ఆయన ఎక్కువ నమ్ముకున్నది ఎవరినంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు. అందుకనే దేవుని కొరకు కనిపెట్టే వారిని దేవుడు ఏం చేయడట, ఎన్నటికీ కూడా సిగ్గుపరిచే
దేవుడు కాదు. దేవునికి స్తోత్రాలు కలిగినగా. అంతేకాకుండా ఇదిగో గుడ్డివారు దేవుణ్ణి నమ్ముకున్నారు, వారిని దేవుడు బాగు చేశాడు. యోసేపు దేవుణ్ణి నమ్ముకున్నాడు, మనుషుల కంటే దేవుణ్ణి ఎక్కువ నమ్మాడు. అందుకని యోసేపు జీవితాన్ని కూడా దేవుడు బాగు చేశాడు. ఈ రోజు మనం కూడా హిజ్కియా లాంటి విశ్వాసం మనలో ఉండగలిగితే, ఒకవేళ గుడ్డివారు లాంటి విశ్వాసం మనలో ఉండగలిగితే, యోసేపు లాంటి విశ్వాస జీవితం మనలో ఉండగలిగితే, మన జీవితాలను ఎవరు బాగు చేస్తారంటే దేవుడు బాగు చేస్తారు. నమ్మిన వారు ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక యోహాను సువార్తలో కూడా 6వ అధ్యాయములో కూడా ఒక మంచి మాట మనకి కనబడతారు. యోహాను సువార్త 6వ అధ్యాయములో కూడా 6వ అధ్యాయము 35వ వచనం. 6వ అధ్యాయం 35. అందుకు యేసు వారి తిట్లను, జీవాహారము నేనే, నా ఎద్దుకు వచ్చేవాడు ఎంత మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికోడు. నా యందు విశ్వాసముంచువాడు ఏం చేయబడ్డట? ఎప్పుడు కూడా దప్పిక అనేది ఉండదు. నా యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నడూ కూడా ఏం చేయరట? దప్పిపడరు. దేవునికి స్తోత్రాలు కలిగినగా. హల్లెలూయా. ఏ రోజుని దేవుని పిల్లలుగా హిజ్కియాలాగా మనం కూడా విశ్వాసం కలిగి ఉంటే మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో మనల్ని ఏ విషయంలో కూడా సిగ్గుపడకుండా దేవుడు మనల్ని కాపాడు. మన దప్పిక అనగా మన అవసరం ఏదన్నా అవ్వచ్చు. ఎన్నో అవసరాలు ఉంటాయి ఈ లోకంలో బ్రతకడానికి. మన అవసరతలన్నీ కూడా, అక్కర్లన్నిటికీ కూడా దప్పి కొనకుండా ఎవరు సహాయం చేస్తారంటే దేవుడే మనకి సహాయము చేస్తాడు. దయతో గమనించండి. సారేపతే విధవరాల గురించి అక్కడ కనబడే మాట ఏంటంటే, కరువు కాలం అంతట్లో కూడా ఏమైపోలేదట? తొట్టెలో పిండి అయిపోలేదట, బుడ్డిలో నూనె అయిపోలేదట. దేని గురించి? ఆమె యొక్క విశ్వాసం. అమ్మ మొదట ఇంత రొట్టెను నాకు తీసుకురా అనగానే దేవుని మాటని నమ్మింది. దేవుని మాట ఎప్పుడైతే నమ్మిందో ఆ కరువు కాలంలో ఏమైపోలేదట? బుడ్డులో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండే అయిపోలేదు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం గమనించాలి, కరువు కాలములో కూడా ఆమె ఎన్నడూ కూడా ఏ విషయంలో తన అవసరాల విషయంలో దప్పికనేది, ఆహార విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ, తన అవసరతల విషయంలో కానీ దేవుడు ఆమెకు దాహం అనేది రానివ్వలేదు. కనుక మనం దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే ఆయన కొరకు కనిపెట్టేవారిని దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. రెండోది ఏంటంటే, ఆయనందు విశ్వాసం ఉంచు వారిని ఎన్నటూ కూడా వారు దప్పుకొన్న స్థితిలో వారిని ఉంచే దేవుడు కాదు. మూడోది ఏంటంటే, ఆయన నమ్మిన వారిని దేవుడు బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన. మరొక విషయాన్ని మనం గమనించగలిగితే హిజ్కియా గురించి మూడోది ఏంటంటే, అక్కడే మనకు 6వ వచనంలో ఒకటి కనపడుతుంది. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. అమ్మ 2వ రాజుల గ్రంథం అండి 6వ అధ్యాయం 18వ అధ్యాయం 6వ వచనం అండి. అతడు యెహోవాతో హత్తుకొని అనేటటువంటి వాడు. ఎవరిని హత్తుకున్నాడట? అతడు దేవుణ్ణి హత్తుకున్నాడు. దేవుణ్ణి హత్తుకున్నాడు. హిజ్కియా ఎవరిని హత్తుకున్నాడంటే రాజు. ఏమండి, రాజులకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి? ఏమీ లేని మనకే బోలు మంది ఫ్రెండ్స్ ఉంటున్నారు. ఉన్నారా లేదా? అవునా కాదా? ఏమీ లేనోడికి ఎవడన్నా ఫ్రెండ్ ఉంటాడండి? ఏమీ లేదు, నిరాధార. ఇప్పుడు ఉదాహరణకి మనం రోడ్లంటే వెళ్తుంటేనే ఆ పక్కన ఈ పక్కన కొంతమంది కనపడుతుంటారు కదా, వాళ్ళకి ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటారా? ఎవరన్నా ఉంటారా? అక్కడ కూర్చుని అలా ఉంటారు కదా, అలా ఎవరికన్నా ఉంటారా? అదే బండి ఉందనుకోండి, కొన్ని డబ్బులు ఉన్నాయనుకోండి, ఏదైనా కొంత ఆస్తి ఉందనుకోండి, కొంత ఉద్యోగం ఉందనుకోండి, కొంత పని ఉందనుకోండి, కొంత ఏదైనా బలం ఉందనుకోండి, కొంత అందం ఉందనుకోండి, కొంత మనకి పేరు ఉందనుకోండి, మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు? అంటే ఫ్రెండ్స్ ఉండడం నేను తప్పని చెప్పడం లేదు సమా. ఫ్రెండ్స్ ఉండడం నేను తప్పని అయితే చెప్పడం లేదు. మళ్ళీ అయ్యగారు ఫ్రెండ్స్ ఉండకూడదంటే ఎలాగంటున్నారు ఏంటంటే, ఫ్రెండ్స్ ఉండాలి. హిజ్కియా ఎవరిని హత్తుకున్నాడట? దేవుణ్ణి. అంటే ఎవరిని ప్రేమించాడు? హత్తుకోవడం అంటే దేవుణ్ణి ప్రేమించడం. అంటే దేవునితో అటాచ్మెంట్ కలిగి ఉన్నాడు అతడు. దేవుని విడిచిపెట్టకుండా దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు అతడు. రాజుల కాలంలో నిజానికి రాజులకు ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు, కానీ హిజ్కియాకు ఉన్నటువంటి మంచి ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారంటే
అది దేవుడే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుణ్ణి హత్తుకున్నాడు అతడు, దేవుణ్ణి ప్రేమించాడు అతడు. ఈ రోజున మనం కూడా గమనించవలసిన మన భక్తి జీవితంలో ఉండవలసింది మూడోది ఏంటంటే, మనం ఎవరిని హత్తుకోవాలంటే దేవుణ్ణి మనం హత్తుకోవాలి. ఆ తర్వాతే మిగిలిన అన్నీ కూడా. మనకి రూతు గురించి తెలుసు కదా. మనకి ఆ రూతు గ్రంథములో రూతు గ్రంథము ఒకసారి రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనం వరకు అక్కడ కొన్ని విషయాలు మనకి రూతు గురించి కనబడితే, ఒకసారి రూతు గ్రంథము 1వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. రూతు గ్రంథము 1వ అధ్యాయము దయతో 14వ వచనము నుండి 16 వచనాలు. వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి పోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనిను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ముద్దెట్టుకున్న వాళ్ళు ప్రేమించారా? హత్తుకున్న వాళ్ళు ప్రేమించారా? ఏంటి చదివారా వాక్యం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముద్దెట్టుకున్న వాళ్ళు ప్రేమించారా? ముద్దెట్టకుండా హత్తుకున్న రూతు ఏం చేసింది? హత్తుకుంది. వార్ప ఏం చేసింది? ముద్దెట్టుకుంది. ఇద్దరు కోడలు కాదండి. ఒక కోడలేమో ముద్దెట్టుకున్నది, బాయ్ అన్నది ముద్దెట్టుకుని. ఒక కోడలేమో ముద్దులు పెట్టలేదు కానీ తను హత్తుకుంది. అత్త, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వెక్కడ చనిపోతే నేను అక్కడే చనిపోతాను, నువ్వెక్కడ, నీ జనం ఎవరో వాళ్ళే నా జనం, నీ దేవుడు ఎవరో ఆ దేవుడే నా దేవుడు కూడా. రూతు అత్తను హత్తుకుంది. దేవునికి స్తోత్ర. హత్తుకోవడం అంటే ప్రేమించడం. ఇక్కడ హిజ్కియా ఇదిగో ఎవరిని హత్తుకున్నాడంటే అతడు యెహోవాను హత్తుకొనెను. ఇదిగో దేవుణ్ణి హత్తుకున్నాడు, దేవుణ్ణి ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించేవారు, ఇదిగో రూతు ఏమంటుంది? నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వెక్కడ చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపోతాను, నువ్వేం తింటే నేను అదే తింటాను, నువ్వే పాకలో ఉంటే నేను ఆ పాకలోనే ఉంటాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఇదిగో మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయదు. నిజమైన ప్రేమ ఇదా అని ముద్దెట్టుకుని పోయిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా చూడండి, నేను ఇలాగ చూడండి, నేను చెప్తున్నాను, ఎప్పుడైనా కొంతమంది కనపడగానే అని ముద్దులు ఎడేస్తుంటారు. వాళ్ళని ఎవరిని నమ్మకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకండి. ఎలాంటి కాదు. నిజమైన ప్రేమ అంటే వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను, నా సొంత మాటలు కాదు. వార్ప ముద్దెట్టింది, విడిచి వెళ్ళిపోయింది, బాయ్ అన్నది. కానీ రూతు ఏం చేసిందంటే ముద్దులు పెట్టలేదు కానీ అత్తను హత్తుకుంది, ప్రేమించింది. అత్త, నువ్వెక్కడుంటావో నేను అక్కడే. ఈ అత్తగారికి ఏముంది? ఏమన్నా ఉంటే అత్తగారు రాత్తదేమో ఉండొచ్చు రూతు, అవునా కదా? అత్తగారికి ఏమన్నా ఆస్తులుంటే మా అత్తగారు రాత్తదేమో ఉండొచ్చు. రూతుకేముంది? ఏమంటుంది? నన్ను అయ్యోమని మీరు పిల్లొద్దయ్యా, మారాని పిల్లండి అంటే నేను మొత్తం రిక్తురాలని అయిపోయాను. ఆస్తి లేదు, అంతస్తు లేదు, నా కొడుకులు లేడు, భర్త లేడు, నేను ఉండడానికి నీడ లేదు, తినడానికి తిండి లేదు, నన్ను పోషించేవాళ్ళు లేదు, నాకు ఆధారం ఏది కూడా లేదు. ఒకవేళ ఏమన్నా ఉంటే అత్తగారితోనే అత్తగారితో ఎందుకు ఉంటానంటుంది అనుకుంటున్నారు? అండ్ ఆమెకి చాలాది ఉంది కాబట్టి ఉంటానంటుందండి అనుకోవచ్చు. కానీ రూతు దగ్గర, నయోమి దగ్గర మాత్రం చిల్లుగా కూడా ఏమీ లేదు. ఉండడానికి నీడ లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రం లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు. ఎలాగుంటే ఏ అత్తగారు నిన్ను ఎక్కువ వాళ్ళన్నా చూస్తుందా? అంబోయ్. దేవునికి స్తోత్రాలు. నిజంగా రూతు, అందుకనే రూతు గ్రంథంలో అద్భుతమైన సాక్ష్యం రూతు
సంపాదించుకోగలిగింది పరిశుద్ధ గ్రంథంలో. దేవునికి స్తోత్రం కల. అంటే నిజంగా ప్రేమించేవారు అంటే ఏమి ఇచ్చామన్నది ముఖ్యం కాదు. కష్టములో నిలబడతారు, శ్రమలో నిలబడతారు, కన్నీటిలో నిలబడతారు. అందరూ వదిలిపెట్టారు నయోమిని, కానీ రూతు వదిలిపెట్టలేదు. అత్త, అందరూ నీ కొడుకులు లేరా, నీ భర్త లేడు, నీకున్న జనం లేరు, కానీ నేను నిన్ను విడిచిపెట్టనత్త. నిజమైన ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? మనల్ని విడిచి వెళ్ళిపోదు. దేవునికి స్తోత్రం కలిగిన. అంటే అన్నీ ఉంటే కాదు సుమా, ఏమీ లేకపోయినా, సర్వం పోయినా, ఇదిగో శూన్యమైపోయినా, నిజంగా అదే నిజమైన ప్రేమ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. రూతు నిజంగా అలా ప్రేమించింది. ఈ రోజున దయతో గమనించండి, హిజ్కియా దేవుణ్ణి ప్రేమించాడు, రూతు తన అత్తను ప్రేమించింది. ఏ రోజున దయతో గమనించండి, మన దగ్గర అన్నీ ఉంటే అందరూ మనల్ని ప్రేమిస్తారు, ఏమీ లేకపోతే మనల్ని ప్రేమించేవారు ఎవరు? ఎప్పుడన్నా మీరు ప్రశ్న వేసుకోండి. మీ జీవితంలో చూడండి, ఒకవేళ అన్నీ కలిగి ఉన్నప్పుడు అందరూ మనకు చుట్టాలు ఉంటారు, కానీ మన పరిస్థితులు కొంచెం తారుమారు అయితే మాత్రం ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో మీరు ఆలోచించండి. ఉదాహరణకి నేను చెప్తాను, ఒకవేళ ఏ రాజకీయ నాయకులైనా పదవున్న సమయంలో ఆ నాయకుడి పరిణామాలు వారి ఇంటి చుట్టూ కానీ మనం గమనించామనుకో చీమల్లా ఉంటారు జనాలు. పదవి కానీ పోయిందనుకో ఒక పిట్ట మనిషి కూడా అక్కడ కనపడరు. అలాగే మన జీవితంలో కూడా ఒకవేళ అన్నీ మనకుంటే అందరూ మనల్ని హత్తుకుంటారు, ఏమీ లేకపోతే మనల్ని హత్తుకునేవారు లేరు. అయితే నిజమైన ప్రేమ ఉన్నా లేకపోయినా ఏం చేస్తుందో తెలుసా? హత్తుకునే ఉంటుంది. అది ఎవరంటే హిజ్కియా పరిస్థితిని గమనించగలిగితే తన జీవితంలో శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అయినా సరే ఎవరిని హత్తుకున్నాడో తెలుసా? దేవుణ్ణి హత్తుకున్నాడు. రూతు తన అత్త విషయంలో ఏమీ లేదు, అయినా సరే ఎవరిని హత్తుకుందో తెలుసా? తన అత్తను హత్తుకుంది. అత్తతో పాటు ఏమందో తెలుసా? అత్త, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అమ్మ ప్రార్థనకి వెళ్దాం రాని ఏ కోడలనన్నా ఒకవేళ అత్తగారు పిలిచిందనుకో, ఈ కోడలు ఏమంటారు? నువ్వు వెళ్ళి రా బాప్ప, లేకపోతే నువ్వు వెళ్ళి రా అత్త, నేను తర్వాత వస్తానులే అంటారేమో. కానీ రూతు అయితే అలాగా అనలేదు. అత్త, నీ దేవుడే నా దేవుడత్త. ఎంత మంచి ప్రేమ! దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుని పిల్లలుగా మనం కూడా హిజ్కియా ఎవరిని ప్రేమించాడంటే దేవుణ్ణి ప్రేమించాడు. ఇదిగో రూతు ఎవరిని ప్రేమించిందంటే అత్తను ప్రేమించింది, అత్త నమ్ముకున్న దేవుణ్ణి కూడా రూతు ప్రేమించింది. దేవునికి స్తోత్రాలు కలిగిన. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఎట్లాంటి ఆశీర్వాదాలు ఆధిక్యతలు అనుగ్రహిస్తాడంటే ఒకసారి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 22వ వచనము నుండి చదువుతారా? ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 22వ వచనము నుండి 11వ అధ్యాయం చదవమ్మా. మీరు మీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నింటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకునవలను. ఏం చేయాలంటే అక్కడ మనం చదివిన వాక్యంలో ఇదిగో ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించి ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకునవలను. 23వ వచనం. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును, మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనములను దేశమును స్వాధీన పరుచుకొందురు, మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీదగను. దేవుణ్ణి మనం ప్రేమిస్తే మన అడుగు పెట్టిన ప్రతి స్థలం ఎవరు తగ్గుతాడట? మందే. మన అడుగు పెట్టిన స్థలాన్ని దేవుడు అంటే మందంటే మనం ఎక్కడ అడుగు పెడతామో అక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యాకోబు చూడండి, యాకోబుని గురించి మనం ఆలోచించగలిగితే యాకోబు ఆ లాబాను ఇంటికి వెళ్ళక యాకోబు లాబాను ఇంటికి వెళ్ళక ముందు అతనికి ఉండింది ఎంతంట? కొంచెమేనట. కానీ యాకోబు వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడట? అత్యధికముగా లాబాను ఇంటిని దేవుడు ఆశీర్వదించి. మనం ఎక్కడ అడుగు పెడతామో
దేవుణ్ణి మనం హత్తుకున్నప్పుడు మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏం కలిగితే చెప్పండి, అక్కడ ఆశీర్వదించబడతారు. అందుకనే ఇక్కడ మనం చదివినటువంటి వాక్యంలో దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఎత్తుకుంటామో అప్పుడు మీరు అడుగు పెట్టిన ప్రతి స్థలము మీదొగను. మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనం అడుగు పెట్టిన కాడ దేవుని యొక్క ఆశీర్వాదము దేవుడు మనకి కుమ్మరిస్తాడు. ఇక రెండోది ఏంటో తెలుసా? 24వ వచనంలోనే కిందన, అరణ్యం మొదలుకొని లెబానోను వరకును, యూఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి హత్తుకుంటే మన సరిహద్దును ఆయన ఏం చేస్తాడటంటే వ్యాపింపజేస్తాడట. వ్యాపింపజేయడం అంటే విస్తరింపజేస్తాడు. దేవుడు మనల్ని విస్తరింపజేస్తాడు. మనల్ని దేవుడు విస్తారంగా ఫలించేటటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు మనం దేవుణ్ణి ప్రేమిస్తే. ఇక మూడోది ఏంటంటే 25వ వచనంలో, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఏ మనుషుడు కూడా ఏం చేయడట, మన ముందు నిలబడలేరట. దావీదు గురించి మనకు తెలుసు కదా, గొలియాతు గురించి మనకు తెలుసు. దావీదు చాలా చిన్నపిల్లాడు, గొలియాతు మాత్రం చాలా పెద్దోడు. కానీ దావీదు ఎవరిని ప్రేమించాడు తెలుసా? దేవుణ్ణి ప్రేమించాడు. గొలియాతు సవాల్ చేస్తూ ఉంటాడు, మీలో ఎవరన్నా వచ్చి నన్ను జయింతే మేమందరం మీకు దాసులుగా ఉంటామంటే సౌలు రాజు కానీ అక్కడున్న వాళ్ళు ఒక్కరు కూడా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు చెప్పండి? నేను చెప్పిన ప్రశ్న అర్థమైందా మీకు? అక్కడ గొలియాతు ఏమన్నాడు? మీలో ఎవరన్నా నన్ను ఓడిస్తే మేమందరం మీకు దాసులు అవుతాము, మీలో ఎవరన్నా ఒక్కరు రండి అని సవాల్ ఇస్తున్నాడు. కానీ సౌలు కానీ అక్కడున్న ఇశ్రాయేలు కానీ ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? దేనికి భయపడి అండి? చెప్పండి. పర్లే, గొలియాతుకి భయపడ్డారు. మరి దావీదుకి ఎందుకు వెళ్ళాడు? దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఏమండి, అంతేనా? ఈ సౌలు ఇశ్రాయేలీలు తమ ప్రాణాలను తాము ఎక్కువ ప్రేమించుకున్నారు. దావీదు ఏం చేశాడో తెలుసా? నా ప్రాణం కాదు, నా దేవుణ్ణి నేను ఎక్కువ ప్రేమిస్తాను. నేను ఎవరిని ప్రేమించాడు? దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని ప్రజలను ప్రేమించాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఇదిగో ఇశ్రాయేలుని దూషించుటకు ఎంతటి వాడు అంటాడు. ఎవరిని ప్రేమించాడు? తన ప్రాణము కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని ప్రజలను ప్రేమించాడు. వీళ్ళేం ప్రేమించుకున్నారు? సౌలు ప్రాణాన్ని సౌలు, ఇశ్రాయేలు ప్రాణాన్ని ఇశ్రాయేలు ప్రేమించుకున్నారు. అందుకనే దావీదు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి అంత ఎత్తరవుగా ఉన్నటువంటి గొలియాతును కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? దావీదు ముందు నిలబడకుండా దేవుడు కూల్చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకనే మనం చదివిన వచనంలో 25వ వచనంలో, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవాడు. ఎవరిని ప్రేమిస్తేని? మనం దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తామో, దావీదు దేవుణ్ణి ప్రేమించాడు, తన ప్రాణాన్ని కాదు. ఇశ్రాయేలీయులు సౌలు రాజు తమ ప్రాణాలను ప్రేమించారు, దేవుణ్ణి కాదు. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. అందుకనే అంత గొలియాతు కూడా అతని ముందు నిలబడకుండా ఎవరు పడగొట్టేశారు? దేవుడు పడగొట్టేశాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఎంత ఒకవేళ బలమైందైనా సరే మన ముందు ఏమవుతుంది? దాన్ని దేవుడు కూల్చుతాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. 3 విషయాలు దేవుణ్ణి మనం ప్రేమిస్తే. ఒకటి ఏంటంటే, మనం అడుగుపెట్టిన స్థలం ఎవరు దొరుకుతుందట? మందే. అలాగని ఇమానుయేలు అడుగుపెట్టేది నాదేని మాత్రం అనకండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనం ఉన్న చోట దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. రెండోది ఏంటంటే, మన సరిహద్దునైనా వ్యాపింపజేస్తాడు, అంటే విస్తరింపజేస్తాడు. మన సరిహద్దునైనా విశాలపరుస్తాడు. మూడోది ఏంటంటే, ఏ మనుష్యుడు కూడా మన ముందు నిలబడలేడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా,
అంటే దేవుణ్ణి మనం హత్తుకుంటే. దేవునికి స్తోత్రం. కనుక హిజ్కియా యొక్క భక్తి జీవితంలో అతడు ఎలాంటి వాడు? ఒకటి ఏంటంటే నీతిగా జీవించాడు. 2 అతనిలాంటి విశ్వాసం గలవాడు ఎవరూ లేడు. 3వది ఏంటంటే అతడు యెహోవాను హత్తుకున్నాడు. దేవుణ్ణి మనం కూడా హత్తుకుంటే మనం అడుగు పెట్టింది మందగుతుంది. మన సరిహద్దులు దేవుడు విశాలపరుస్తాడు. మనకెదురుగా ఉన్నది ఎంత బలమైందైనా దేవుడు దాన్ని తొలగిస్తాడు. అందుకని యెహోషువ అంటాడు, నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడు. దేవునికి స్తోత్రాలు కలిగినగా. మరి మరొక మాట కూడా చెప్తాను. అదే 2వ రాజుల గ్రంథములోనే 18వ అధ్యాయంలోనే 6వ వచనంలో కూడా మనం ఇంకా చదవగలిగితే, ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. ఎవరిని వెంబడించాడంటే ఈయన దేవుణ్ణి వెంబడించాడు. వెనక తీయలేదట. దేవుని కొరకు అడుగేస్తే ఇక వెనక తీసేటటువంటి ప్రసక్తి ఆయనలో లేదు. దేవునికి స్తోత్రాలు కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఒక్కసారి అడిగేసాడంటే ఇంక వెనక తీసేటటువంటి వ్యక్తి కాదు. దేవుని వెంబడించడంలో మాత్రం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఈయన మాత్రం ఏం చేయలేదంటే ఎక్కడా కూడా వెనకాడలేదు. ఆయనకు వచ్చినటువంటి ఎటువంటి పరిస్థితిలో వెనక్కి తిరగలేదో నేను 3 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే శత్రు భయం ఆయనకు వచ్చింది. ఎవరిదంటే సన్హెరీబు రాజు అతన్ని భయపెట్టాడు. 2వది ఏంటంటే శ్రమ కలిగింది. మనం చదివినటువంటి ఆ 19వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుంది 2వ రాజుల గ్రంథంలో ఏంటంటే, ఈ దినము శ్రమయు శిక్షణయు దోషణ గల దినం. 2వది ఏమొచ్చిందో తెలుసా? శ్రమ వచ్చింది, శిక్ష వచ్చింది. అప్పుడు కూడా ఈయన ఏం చేయలేదంటే దేవుని వెంబడించడంలో వెనకాలేదు. 3వది ఏమొచ్చిందో తెలుసా? ఆయనకి మరణకరమైన రోగం వచ్చింది. అది ఎక్కడంటే 20వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయములో మనం గమనించగలిగితే ఇదిగో మొదటి వచనంలో ఉంటుంది, ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవక్తి నేను యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమోగుచున్నావు గనుక నీవు ఇక ఇల్లు చక్క పెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని కన్నీళ్లు విడిచి హిజ్కియా యెహోవాను ప్రార్థించాను. ఏమొచ్చిందట? 3వది 1 శత్రు భయము, 2 శ్రమ, 3 మరణకరమైన రోగం. అప్పుడు కూడా దేవుని వెంబడించడంలో ఏం చేయలేదట? ఆయన వెనక తీయలేదట. నన్ను కొట్టేస్తున్నారంటే వెనక పారిపోయేవాళ్ళు అండి నాకు కావాల్సింది. నన్ను కొడతంటే అవసరమైతే నేను కూడా ఒక దెబ్బ తింటానని ముందుకొచ్చేవాడే కావాలి. ఇక్కడ హిజ్కియా దేవుని వెంబడిస్తా ఉన్నాడు. దేవుని వెంబడించేటప్పుడు జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? అతనికి శత్రు భయం వచ్చింది, అతనికి శ్రమ వచ్చింది, 3 మరణకరమైన రోగం వచ్చింది. అయినా సరే దేవుని వెంబడించడం అతడు మానడం లేదు. ఒకవేళ దేవుని పిల్లలుగా మన జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నాక అన్ని శ్రమలే వచ్చి, అన్ని బాధలే వచ్చి, అన్ని కష్టాలే వచ్చి, అన్ని యాతనలే వచ్చి, అన్ని ఇబ్బందులే వస్తున్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాం? ఎంత ప్రార్థన చేసినా మాకు ఫలితము లేదని మనం ఏం చేస్తామంటే వెనకడుగు వేస్తాం. హిజ్కియా అలా వేయలేదు. దేవునికి స్తోత్రాలు. కనుక 3వది 4వది ఏంటంటే అతడు దేవుణ్ణి వెంబడించుటలో వెనక తీయలేదు. మరొక మాట ఏంటంటే 6వ వచనంలోనే ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. అంటే దేవుని యొక్క మాట తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రాలు కలిగిన. వాక్యం వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, వాక్యానుసారంగా ప్రవర్తించువారిని అయ్యండి. ఇతడ 5వది ఏంటో తెలుసా? ఆజ్ఞలు. అంటే నేను వివరించడం లేదు, సమయమైంది కాబట్టి. ఆజ్ఞలన్నింటినీ కూడా ఏం చేశాడట? ఇతడు దేవుడు మాట ప్రకారంగా నడుచుకున్న వ్యక్తి. దేవునికి స్తోత్రాలు కలిగిన. ఇంకా హిజ్కియా గురించి మరికొన్ని మాటలు 20వ వచనంలో 20వ అధ్యాయములో 3వ వచనాన్ని 3వ వచనాన్ని చదివితే కనపడుతుంది. ఇతను ఎలాంటి వాడట తెలుసా? యెహోవా యథార్థ హృదయుడను. చూడండి ఎన్ని మంచి లక్షణాలు. ఈ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ప్రసంగం చేయొచ్చు.
కానీ ఇంక దీన్ని పొడిగించడం కాదు, కానీ మీకు చెప్పేస్తున్నాను. ఇతడు ఎలాంటి వాడట తెలుసా? యథార్థ హృదయం కలిగిన వాడు. తర్వాత ఎలాంటి వాడట తెలుసా? సత్యముతో, అంటే తన రాజుగా ఉన్నప్పుడు తన జీవిత విధానం అంతా ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా అసత్యానికి చోటు ఇవ్వకుండా సత్యమును పాటించినటువంటి వ్యక్తి. తర్వాత ఏమంటాడో తెలుసా? ఇదిగో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా. ఎవరి సన్నిధినట? దేవుని సన్నిధి. దేవుణ్ణి అన్న నీ సన్నిధిలో నేను ఎలాగున్నానో అంటే ఎంత ధైర్యం ఉండాలండి ఆ మాట మనం అనడానికే. దేవుణ్ణి నీ సన్నిధిలో ఎలాగున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అనాలంటే మనకి ఎంత ధైర్యం ఉండాలి? అలాగ అంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలో జీవించాడు రాజు. తర్వాత మరొక మాట ఆయన అంటాడు కదా, ఇదిగో ఇంకేమంటాడంటే నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతాను. ఎవరి దృష్టికి అనుకూలంగానట? దేవుని దృష్టికి అనుకూలంగా. ఇవన్నీ కూడా ఈయనలో ఉన్నటువంటి భక్తి జీవితం. అందుకనే హిజ్కియా సామాన్యమైనది. అందుకని అతని గురించి చెప్పిన మాట ఏంటంటే, అతని వంటి వాడు అతని ముందు కానీ అతని తర్వాతి వారిలో కానీ లేడు. ఆయన ఆత్మీయ జీవితంలో ఎక్కడా కూడా మచ్చలేదండి. హిజ్కియా జీవితంలో అంత మంచి రాజు, అంత మంచి భక్తుడు. అందుకనే దేవుడు తనకు ఎట్లాంటి ఆశీర్వాదాలు ఇచ్చాడో 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాను చూడండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉంది. అంత మంచోడు కాబట్టి ఎవరు తోడుగా ఉన్నారో? దేవుడు అతనికి తోడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి దేవుడు తోడుగా ఉండాలంటే హిజ్కియాలాగా మనం ఉంటే మనకి ఎవరు తోడుగా ఉంటారో? లోకమంతా మనకి తోడుగా లేకపోయినా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఒకవేళ లోకమంతా మనకి ఎవరు తోడు లేకపోవచ్చు, దేవుడు మనకి తోడు. రెండోది ఏంటో తెలుసా? తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. హిజ్కియాకి దేవుడు తోడుకున్నాడు. రెండోది ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమైంది? అతను ఏ పని మొదలు పెడితే ఆ పనిలో జయమే, అపజయం అనేది లేదు. దేవునికి స్తోత్రం కలిగిన. ఈ రోజున మనం కూడా అలా ఉంటే, మనం ఏ పని మొదలెట్టినా మనకి ఏం చేస్తాడు దేవుడు చెప్పండి? జయమే. ఎవరి వాళ్ళు జయం అనేది? జయం అనేది మనకి దేవుడు. మనం కష్టపడాలి, దానికి జయం ఇచ్చేది దేవుడు. దేవునికి స్తోత్రాలు కలిగిన. కనుక హిజ్కియాలాగా మనం కూడా అట్లాగుంటే, నీతిగా మనం జీవించగలిగితే, రెండోది విశ్వాసంలో మనం కూడా హిజ్కియా జీవించగలిగితే, మూడోది హిజ్కియాలాగా దేవుణ్ణి మనం హత్తుకోగలిగితే, నాలుగోది ఆయన వెంబడించడంలో వెనక తేకుండా మనం ఉంటే, ఇదిగో ఐదోది హిజ్కియాలాగా దేవుని మాటను మనం అనుసరించి నడుచుకునేవారుగా ఉంటే, హిజ్కియాలాగా యథార్థ హృదయము, దేవుని సన్నిధిలో ఉండడము, సత్యముతో జీవించడం. ఎట్లా ఉంటే మనకి ఎవరు తోడుగా ఉంటారంటే, దేవుడు తోడుగా ఉంటాడు. మనం చే ప్రతి పనిలో దేవుడే మనకు విజయము అనుగ్రహిస్తాడు. హిజ్కియా లాంటి ఆత్మీయ జీవితాన్ని ప్రభు మనకిచ్చి, హిజ్కియాకు తోడైన దేవుడు మనకు తోడుగా ఉండి, మన జీవిత ప్రయాణములో జయకరమైన హిజ్కియాకి జయమనిచ్చిన దేవుడు మన జీవిత ప్రయాణంలో ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి జయం అనుగ్రహించి నడిపించాలని కోరి నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి వందనాలు. ఇదిగో నాయన, గత 3 వారాల నుండి హిజ్కియా గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఎంతో సాయం చేశారు అన్నారు. హిజ్కియాని గురించి ప్రభువా నాయన, నీతిగా జీవించిన వ్యక్తి, విశ్వాసవీరుడు నాయన, నిన్ను హత్తుకున్నటువంటి వ్యక్తి దేవా. అయా హిజ్కియా ప్రభువా, నిన్ను వెంబడించిన వ్యక్తి ప్రభువా. అయ్యా మరి నాయన నీ మార్గములలో నాయన నిన్ను వెంబడించట్లో వెనుక తీయని వ్యక్తి ప్రభువా, నీ మాట ప్రకారం జీవించిన వ్యక్తి ప్రభువా. అయ్యా యథార్థ హృదయుడు నాయన, నీ సన్నిధిలో జీవించాడు. మేము కూడా అలాగ నీ సన్నిధిలో బ్రతకడానికి సహాయం చేయండి. హిజ్కియాకు తోడైనట్లుగా మాకు మీరు తోడుగా ఉండండి. హిజ్కియా నాయన వెళ్ళిన ప్రతి స్థలంలో జయమనిచ్చినట్లుగా నాయన మా జీవిత ప్రయాణంలో, మేము బ్రతుకు కాలములో, మేము చేయు ప్రతి పనిలో నాయన మాకు జయమునిచ్చి మమ్ములను, మా కుటుంబాల్ని, మా జీవితాల్ని మీరే జయకరముగా ఆశీర్వదించమని ఈ మాటలు విన్న బిడ్డలందరికీ తోడుగా ఉండండి నాయనా. మరి ఇదిగో నీ సన్నిధిలోని బిడ్డలందరికీ తోడుగా ఉండి, వారి కుటుంబాల్లో వాళ్ళకి ఏ విషయంలో అయితే జయము లేకుండా ఉన్నారో నీ బిడ్డల జీవితాలకి జయమును కలిగించి నీ బిడ్డలను కూడా ఆశీర్వదించమని కోరుకుంటూ, విత్తబడిన వాక్యం మంచి నేలను పడిన విత్తనముగా 100 ఫలింపచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుతారని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడగా,
నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన దిన ఆహారం నేడు మాకు దయచేయి. మరణస్తులు క్షమించే ప్రకారం మరణములు క్షమించి మన శోధనలోనికి తగ్గని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే అవుతండి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధాన ఆశీర్వాదము, ఆరాధనలో పాలు పంపులు పొందిన మనందరికీ, సంఘమంతటికి, గ్రామం అంతటికి, ఈ డిసెంబర్ మాసంలో జరిగే కార్యక్రమాలన్నిటికీ మన కుటుంబాలకి దేవుడు తోడుగా ఉండి కాపాడి క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ సమాధానములతో ప్రభు మనలను, మన కుటుంబాల్ని దీవించి నడిపించినగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప జయమేషా, ఆశతో నమ్మేయనాము నీ సత్య వాగ్దాంతముల్, ఏ మాహిమేదా కృమరించు మీ దేవా, క్రమారా ప్రేమ వర్షంబల్, కృమరించు మీ దేవా. ఆమేన్. మీ అందరికీ నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.